మీ జీవితంలో ఒక పెద్ద షాక్ అదండి మేడం చనిపోవడం. ఆవిడ హెల్త్ బాగున్నా ఏదో కడపకు ఒక ఫంక్షన్ రావడం, ఫంక్షన్లో ఆవిడ కొలాప్స్ అవ్వడం. ఆ షాక్ నుంచి ఎలా బయటపడ్డారండి? నిజంగా అది ఒక చెప్పలేని షాక్. దాని అంటే తనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూస్ ఉండేవి మొదటి నుండి. సో ఆ రోజు తనకి ఎపిలెప్సీ పేషెంట్ అన్నట్టు. ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఈ డీజే సౌండ్స్ పడవట. అవునా? అదే పడవచ్చు. చాలామంది మీ ఈ మధ్యన పేపర్లో చూస్తుండొచ్చు కూడా. ఈ డీజే సౌండ్స్ అప్పుడు సడన్గా కొలాప్స్ అయ్యి చచ్చిపోతున్నారు యంగ్స్టర్స్ కూడా. ఎపిలెప్సీ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఆ సౌండ్స్ పడవు. ఓకే. అది మాకు తెలియదు. అది మా సిస్టర్ డాటర్స్ మ్యారేజ్లో సంగీతాన్ని పెడతారు కదా కడపలో. సో ఆ సంగీత్లో ఈ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ. సో 4 hours ఆ డీజే సౌండ్స్కి 16 years బ్యాక్ వచ్చిన ఎపిలెప్సీ తనకి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిందన్నట్టు. ఫంక్షన్ హాల్లోనే సూన్ ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉన్నా కూడా జరిగేది కాదు అది. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఫిట్స్ రావడము, ఫిట్స్ వచ్చి తను కొలాప్స్ అయిపోవడము. కొలాప్స్ అయినప్పుడు ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉందో స్టమక్లో, బ్రేక్ఫాస్ట్ అప్పుడే 5 minutes అయింది చేసి, అది ఇట్లా లంగ్స్ ఇక్కడి వరకు వచ్చి త్రోట్ వరకు వచ్చి వెనక్కి బ్యాక్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది వెనక్కి పడ్డప్పుడు. సో దాంతో చోక్ అయిపోయి తను పాస్ అన్నట్టు. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి మాకు 20 minutes పట్టింది. సో అట్లా ఆ చోక్ అయినప్పుడు 2-3 minutes కంటే ఎక్కువ టైం ఉండదండి. సో ఆ 20 minutes అయ్యేసరికి తను గుడ్ నాట్ సర్వైవ్. సార్ ఆ షాక్ నుండి మీకు ఇప్పటికే 2 ఆడపిల్లలు, తల్లి లేని బాధను పిల్లలు చెప్పకుండా కాపాడుతూ అన్నీ చేయడం అనేది మీకు అది ఒకవైపు డిపార్ట్మెంట్ వేటాడుతుంది, ఒకవైపు విధి మీకు వేటాడింది. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారండి? ఒక 2 years బాగా సఫర్ అయ్యాను.